హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంది. ప్రతి ఎగ్జామ్లో మీరు 4 ఆప్షన్లు ఉన్నప్పటికీ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే దీని యొక్క చదివే విధానం వేరే. మరి దీన్ని సింపుల్గా ఈజీగా మళ్ళీ మర్చిపోకుండా ఈజీగా నేర్చుకుంటాం. అంతేకాకుండా ఈ రక్షక తంత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తే మనకు మానసిక అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ విన్న తర్వాత మీరు చాలా పొదుపుగా ఉపయోగించాలి. మరియు మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు క్లాసులు వినాలి. క్లాసులు వినకపోకుండా పుస్తకం చదివితే కనుక మీరు సొంత వైద్యం చేసుకున్నట్టే. క్లాసులు వింటే టైం సేవ్ అవుతుంది, లాజిక్ తెలుస్తుంది, టిప్స్ తెలుస్తాయి, సింపుల్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే విద్యా దృక్పథాలు కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఈ రెండు కూడా లైఫ్ను డిసైడ్ చేసే సబ్జెక్ట్. కాబట్టి డెప్త్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దానికంటే ముందు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎస్డబ్ల్యూకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఎప్పుడు అని. మరి బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్డబ్ల్యూలో చాలామంది ఈ మధ్యకాలంలో యాప్లోకి కొత్త వ్యక్తులు రావడం, విద్యార్థులు రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్డబ్ల్యూ ఎగ్జామ్కి సంబంధించి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు మే 1 నుండి డే బై డే ఆల్టర్నేట్ మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మే 1, 3, 5, 7 అంటే సెక్షన్ వైజ్గా ఉంటాయి. మొత్తము 12 సెక్షన్లు, అంటే 24 రోజులు. 24 రోజులు మీరు కనుక శ్రమిస్తే పూర్తిగా 150 మార్కులు మీ దగ్గరికి వస్తాయి. మరి అంతేకాకుండా తర్వాత పేపర్ 2 టోటల్గా 150 మార్కులకు సంబంధించి మనము టెస్టులు, మోడల్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మే 1 వరకు టైం ఉంది. కాబట్టి సెక్షన్ వైజ్గా మీరు 12 సెక్షన్లు ఉన్నాయి. మీరు చదివే మెటీరియల్ కరెక్టా కాదా, మీరు చదివే విధానం కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా సమయం మిగిలే ఉంది. పరీక్షలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక్కసారి రివిజన్ చేసుకొని పరీక్షలు రాయండి. ఇంకా కోర్సు ధర చాలా తక్కువగా ఉంది. ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మేమే మెటీరియల్ పెట్టాం, మళ్ళీ ఎగ్జామ్స్ కూడా పెట్టాం. టాపిక్ వినాలి, చక్కగా ప్రశాంతంగా ధైర్యం తెచ్చుకోవాలి. మరి ఇంకా మనకు కోర్సు సిద్ధంగా ఉంది. మరి అందరూ కూడా లైవ్కు రండి. రోజు సాయంత్రం పూట మనం లైవ్ నిర్వహిస్తున్నాం. మీకు యాప్లో మెసేజ్ వస్తుంది లైవ్లో ఎలా జాయిన్ కావాలి, ఎక్కడ జాయిన్ కావాలని. కాబట్టి లైవ్లో మనందరం కూడా మీ యొక్క అనుమానాలు తీర్చుకోండి. మరియు అంతేకాకుండా సైకాలజీ చాలామంది సైకాలజీకి సంబంధించి అడుగుతున్నారు, ఎలా తీసుకోవాలి కోర్సు. ఇక్కడ మన యాప్లోకి వెళ్ళగానే మీకు నచ్చిన కోర్సుకు సంబంధించి మీకు క్లిక్ చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ నౌ అని వస్తుంది. అది వాట్సాప్కి వస్తుంది, జనరల్ మెసేజ్ వస్తుంది. దాని ద్వారా మీరు కోర్సు కొనవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. మళ్ళీ లైవ్లో కూడా మీరు వినొచ్చు ఉచితంగా అందరూ కూడా. మరి ఇది మనకు సైకాలజీకి సంబంధించి, మరి ఇది విద్యా దృక్పథాలు. ఇది ఆంధ్రప్రదేశ్ వారికి విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ పూర్తి కోర్సు కేవలం 399 రూపాయలకే అందిస్తున్నాం. మరి అంతేకాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి మరియు టెస్ట్ సిరీస్ చాలామంది అడుగుతున్నారు. సైకాలజీ టెస్ట్ సిరీస్ ఇంకా మీకు బాగా మార్కులు రావాలనే ఉద్దేశంతో సైకాలజీ 3000 ప్రశ్నలతో సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉంది, కేవలం 100 రూపాయలకి మాత్రమే. మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇది పుస్తకం. మీరు నేరుగా మన పుస్తకంని యాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మరి పుస్తకాలకి టీఎస్పిఐ పుస్తకం, తర్వాత సైకాలజీ పుస్తకం ఇక్కడ ఉంది. మన యాప్ ద్వారా మీరు నేరుగా పుస్తకాన్ని అడ్రస్ ఎంటర్ చేస్తే మీ ఇంటికి వద్దకే వస్తుంది. కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. క్లాసులు వినండి, అద్భుతంగా ఉంటాయి. ప్రాణం పెట్టాం, సమగ్రంగా చెప్పాం. ఏ అనుమానాలున్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కస్టమర్ కేర్ దగ్గర చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మరియు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మరి స్క్రోలింగ్ టెస్ట్లో ఉంది. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్ ఉంది అనే విషయాన్ని విస్మరించకండి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మీకు తెలుసు. మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి రక్షక తంత్రాలు. మరి రక్షక తంత్రాలు అంటే ఒక వ్యక్తి పరువు పోతుంది, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, కాబట్టి నేను ఎలాగోలాగా నేను తక్కువ కాకూడదు అని తన మాటల ద్వారా తన ప్రవర్తన మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా, అంటే ఫైనల్గా పరువు పోకుండా మనం ఉపయోగించే మాటలనే రక్షక తంత్రాలు అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అంటే మన పరువు పోతుంది, మన ఆత్మగౌరవం తగ్గుతుంది, మనల్ని చులకన చేస్తున్నారు, మనల్ని హేళన చేస్తున్నారు అనే సందర్భంలో
మనం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా మనం ఉపయోగించే మాటలనే ఏమంటారయ్యా అంటే రక్షక తంత్రాలు. ఇవి వ్యక్తులకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కానీ ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం మనకు మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఎప్పుడు దానిపైన అలవాటు పడతాం, తప్పించుకొని తిరిగే ప్రవర్తన పెరుగుతుంది. మరి ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో డిఫెన్స్ మెకానిజం అంటారు. మరి వ్యక్తి వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన వస్తున్న సందర్భంలో మనం ఉపయోగించే మాటలనే మనం అంటాం. మరి ఇక్కడ ఒక నిర్వచనం ఉంది. నిర్వచనం మొత్తం రక్షక తంత్రాలు చదివి నిర్వచనాన్ని విస్మరిస్తే అదే ఎగ్జామ్లో వస్తే మరి ఏం చేస్తారు? కాబట్టి ఏదైనా సరే 360 డిగ్రీస్ యాంగిల్లో మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అట్కిన్సన్, బెర్న్, వుడ్వర్త్ అనే ముగ్గురు వ్యక్తులు ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమిచ్చారంటే రక్షక తంత్రాలు అనేటువంటిది ఇది ఒక ప్రవర్తన నమూనా అంటే మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. ఎవరయ్యా వీళ్ళంటే అట్కిన్సన్, బెర్న్, వుడ్వర్త్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు ప్రవర్తన నమూనా అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఏమిటి? రక్షక తంత్రాలు అంటే అగౌరవం, అపరాధ భావం నుండి వ్యక్తిని రక్షిస్తుంది ఈ రక్షక తంత్రాలు. మరి ఈ రక్షక తంత్రాలను ఇచ్చింది ఎవరే అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అందరికీ తెలిసిన విషయమే. ఈ రక్షక తంత్రాలను ఎవరు ఇచ్చారు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే విషయాన్ని మర్చిపోరాదు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ముగ్గురు కలిసి మనోవిజ్ఞాన శాస్త్ర నిఘంటువులో చెప్పడం జరిగింది. మనోవిజ్ఞాన నిఘంటువులో రక్షక తంత్రాలు అనేది ఒక ప్రవర్తన నమూనా అని చెప్పిన వారు కానిదేది అంటాడు. ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి కానిదేది, ఆయనదేది, ఇలాంటి ప్రశ్నలే మనం జాబ్ పోగొడతాయి. మరి రక్షక తంత్రాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సింపుల్గా, ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, మళ్ళీ మర్చిపోరు, నేను షూరిటీ. ఇక్కడ దమనం. మరి దమనం అని నేర్చుకున్న తర్వాత చాలామంది దమనం కాకుండా పేరు వేరే ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ప్రేరేపిత విస్మృతి అంటారు. ప్రేరేపిత విస్మృతి అంటే కావాలని మర్చిపోవడం. ఫైనల్గా దమనం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కంటే ఎక్కువగా దమనం అంటే అర్థం తెలిస్తే చాలు, మీరు ఈజీగా చేయగలుగుతారు. దమనం కావాలని మర్చిపోవడం. మరి కావాలని ఏం మర్చిపోతాం అంటే మన బాధ కలిగించే సంఘటనలు మనం మర్చిపోతాం. మనకు ఈ మధ్యకాలంలో గురుకుల మీరు బాగా కష్టపడ్డారు, కానీ జాబ్ త్రుటిలో తప్పిపోయింది, కానీ మీరు ఏమి చేయలేరు. పదే తలుచుకొని బాధపడే కంటే ఆ టైంను డిఎస్సి పైన, ఆ టైంను ఎస్డబ్ల్యూఓ పైన పెట్టాలని ఆ బాధను పూర్తిగా మర్చిపోయారు. పిల్లలు పుట్టరని తెలిసిన జంట ఎంత ప్రయత్నాలు చేసినా సరే పిల్లలు పుట్టరు, కాబట్టి దాని గురించి ఆలోచించి వేస్ట్ అని అనుకున్నారు. కాబట్టి ఆ టాపిక్ రాగానే ఆ టాపిక్ తీయకు అని చెప్తున్నారు. అంటే కావాలని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి తండ్రి చనిపోయాడు, తండ్రితో అటాచ్మెంట్ చాలా ఉంది, కానీ ఎంత ప్రయత్నించినా తన తండ్రి తిరిగి రాడు, అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. కాబట్టి తండ్రి రాడు, కాబట్టి ఆ విషయాన్ని పదే ఆలోచించకుండా తండ్రి ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేయడం. అంటే దమనం అంటే బాధ కలిగించే అంశాలను కావాలని మర్చిపోవడం. మరి ఎన్నో సంఘటనలు మనం కావాలని మర్చిపోతున్నాం, కాబట్టే ఈరోజు హ్యాపీగా ఉన్నాం. మరి విస్మృతి అంటే కూడా అదే, మర్చిపోవడం. విస్మృతి వరం లాంటిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి గమనం అంటే చిన్నపిల్లవాడిలా ప్రవర్తించడం. ఎవరు చిన్నపిల్లవాడిలా ప్రవర్తించడం? పెద్దవారు చిన్నపిల్లవాడిలా ప్రవర్తించడం. అంటే మనమే అవాక్కైపోతాం. అంటే చాలా సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి, బాగా గట్టికుడు, బాగా ధైర్యం గల వ్యక్తి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోతే ఇంటికి వచ్చి తన తల్లిని పట్టుకొని, కొడుకును పట్టుకొని, భార్యను పట్టుకొని ఏడ్చాడు అంటే అది ప్రతిగమనం. అంటే పెద్దవారు చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడము అంటే ఏమిటంటే ప్రతిగమనం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిగమనము. మరి ఇంటర్వ్యూకి వెళ్ళిన అమ్మాయి సమాధానాలు అడిగితే చెప్పలేక, అది కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో చెప్పకుండా బోరుని ఏడ్చింది. అంటే అంత పెద్ద అమ్మాయి ఏడవకూడదు, కానీ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయిలాగా ఏడుస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతిగమనం అని గుర్తుపెట్టండి. అంటే పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించారు. న్యూటన్ ప్రయోగాలు చేస్తూ సమాధానాలు రాక విఫలమై చిన్నపిల్లలతో గల్లీలో, వీధిలో క్రికెట్ ఆడుతున్నాడు. అందరూ అనుకున్నారు న్యూటన్ లాంటి పెద్ద వ్యక్తి చిన్నపిల్లల్లాగా చేస్తున్నాడు ఏమిటని. అంటే పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే, ఏడిస్తే అంటే వారు చేయకూడని పని చేస్తున్నారు. దాని ప్రతిగమనం
అని అంటారు. మరి పరిహారము, ఒక రంగంలో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించడం. మీకు తెలుసు ఏబీసీ అమితాబ్ బచ్చన్ ఒక రంగంలో ఓడిపోయాడు. ఆయన అందాల పోటీలు పెట్టాడు, కోట్లు నష్టపోయాడు. తర్వాత అతడు రేడియో వ్యాఖ్యాతగా పనిచేయడానికి వెళ్ళినప్పుడు స్వరం బాగాలేదని రిజెక్ట్ అయ్యాడు. కానీ ఆ అవమానాన్ని అతడు బహుమానంగా తీసుకొని మైనస్ని పాజిటివ్గా తీసుకొని మైనస్కు ఇంకో మైనస్ జోడించి ప్లస్గా తీసుకొని అతడు చివరికి ప్రపంచ స్థాయికి నటుడిగా ఎదిగాడు. సచిన్ టెండూల్కర్ అంతెందుకు చదువులో రాణించలేకపోయాడు, కానీ క్రీడల్లో రాణించాడు. ఒక రంగంలో విఫలమైన వ్యక్తి మరొక రంగంలో రాణించడం. మీరు కానిస్టేబుల్లో విఫలమయ్యి ఉండొచ్చు కాక, కానిస్టేబుల్లో విఫలమైతే మీకు కాన్ఫిడెన్స్ పెరిగింది, రన్నింగ్లో ఇటు రాత పరీక్షలో రెండిట్లో మీరు ధీటుగా బాగా ప్రయత్నించారు. అయినప్పటికీ సరే మీరు డిఎస్సిలో జాబ్ సంపాదించబోతున్నారు. గురుకులాలో విఫలమయ్యారు, కానీ ఇక్కడ జాబ్ సాధించబోతున్నారు. డిఎస్సిలో జాబ్ రాలేదనుకోండి, గ్రూప్ 1 సాధించారు, డిఎస్పిగా సెలెక్ట్ అయ్యారు. అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరొక రంగంలో రాణిస్తే దాన్ని ఏమంటారా అంటే పరిహారము అంటారు. పరిహారము అంటారు. మరి నెక్స్ట్ తీసుకుంటే హేతుకీకరణం, ప్రక్షేపణం. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది, ప్రశ్న పోగొట్టుకునేది ఇదే మిత్రులారా, బాగా ఆలోచించండి. మరి హేతువు అంటే కారణం, ప్రక్షేపణం అంటే నెట్టివేయడం. చిన్న గుర్తుపెట్టుకోండి, నెట్టివేయడం. ఏం నెట్టివేయడం అంటే ఇతరులపై నెట్టివేయడం. ఇక్కడ కారణాలు చెప్పడం, అది కూడా ఎలాంటి కారణాలు అంటే సహేతుకమైన కారణాలు, నమ్మే కారణాలు. మరి నమ్మే కారణాలు, నమ్మించే కారణాలు. కానిస్టేబుల్ ఉద్యోగం ఎందుకు పోగొట్టుకున్నావు నాయన అంటే చదవలేదు అని చెప్పలేక సింపుల్గా రానిదే మంచిగా అయింది. 24 గంటల డ్యూటీ, ఫ్యామిలీకి దూరం, భార్యాభర్తలకు పిల్లలకు దూరం, తల్లికి దూరం, మరియు ఎప్పుడు ఎలక్షన్లు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కానిస్టేబుల్ జాబ్ ప్రయత్నించిన వ్యక్తి ఇలా చెప్తున్నాడు. అంటే రానటువంటి వాటిని కూడా ఆ విధంగా చెప్తున్నాడు. ఏం సార్ బోర్డు పైన మీరు తప్పులు రాస్తున్నారు తెలుగులో కూడా అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చాలా కష్టపడుతున్నాను అంటే ఓకే అంటే హేతుకీకరణం అంటే నమ్మే కారణం చెప్పడం. ఎందుకు పండును అందుకోలేకపోయావు అంటే అందని ద్రాక్ష పుల్లన అంటే అందుకోలేక పుల్లదని చెప్పాడంటే మరి ఎందుకు 2002 డిఎస్సిలో అన్ని పోస్టులున్నా నువ్వు ఉద్యోగం సాధించలేకపోయావు అంటే అప్పుడు కేవలం 1200, నాకు అప్పట్లోనే 10,000 వచ్చేది, జీతం సరిపోదు అని చెప్పడం. అంటే ఇక్కడ నిర్వచనాలు చెప్పలేని వ్యక్తి, టిపికల్ టాపిక్లు చెప్పలేని వ్యక్తి సింపుల్గా నిర్వచనాలు ఎగ్జామ్లో అడగడు, ఈ టిపికల్ టాపిక్ ఎప్పుడు ఎగ్జామ్లో రాలేదు, మీరే చదువుకోండి అని చెప్పడం. అంటే సహేతుకంగా నమ్మేటట్టుగా కారణం చెప్పడం అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందని ద్రాక్ష పుల్లన అనేటువంటి సామెత దీనికి సంబంధించి. ప్రక్షేపణం అంటే నెట్టివేయడం. ఓటమికి కారణమయ్యాడు. ఓటమి అంటే రన్నింగ్ రేస్లో చివరి స్థానంలో ఉన్నాడు. ఎందుకు ఓడిపోయావు అంటే తన ఓటమి కారణం పాదరక్షలు సరిగా లేవు. బౌలింగ్ ఏమిటి, అందరూ నీ బౌలింగ్లో 6లు కొడుతున్నారు అంటే బాలు బాగాలేదు. మరి జాబ్ ఎందుకు రాలేదంటే నేను తీసుకున్న కోచింగ్ బాగాలేదు. ఇలాంటి నెట్టివేయడం. ఎందుకు సరిగా రాయట్లేదు, బోర్డు ఎలా ఉంది మరియు చాక్ పీస్ ఎలా ఉంది అనేటువంటి అంశం. ఒక్క రన్ను కొట్టలేకపోతుంటే బ్యాట్ ఊగుతుంది, ఇటువంటి విషయం చెప్పడం. అంటే ఒక దానిపై నెట్టివేయడం అంటే ఒకరిని కారణంగా చూపించడం. ఇక్కడ నమ్మే కారణం చెప్పడం, నిజమే కదా అన్నట్టుగా చెప్పడం. తాదాత్మీకరణం. తాను ఒక రంగంలో విఫలమయ్యాడు, కానీ తనకు సంబంధించిన వారు విజయం సాధిస్తే అదే తన విజయంగా భావించడం. తన తండ్రి ఐఏఎస్ సాధించలేకపోయాడు, తన కూతురు సాధించిందని అదే తన విజయంగా భావించాడు. నాకు జాబ్ రాలేదు, అమ్మ నీకు జాబ్ వచ్చింది, రాలేదు, నాకు రాలేదు సార్, కానీ మా రూమ్మేట్లకు వచ్చింది, నాకు రాలేదు, నా భర్తకు వచ్చింది అంటే వారి విజయాన్ని తమ విజయంగా భావించడం. అంతెందుకు సింపుల్గా ఎమ్మెల్యే వెంబడి ఉన్న వ్యక్తి తను కూడా ఎమ్మెల్యేగా, తన మిత్రుడు ఎమ్మెల్యే అని సంతోషపడడం. అంటే తను కాకపోయినా అంటే ఇతరుల విజయాన్ని తన రూమ్మేట్కి జాబ్ వచ్చిందని, తన మిత్రులకు జాబ్ వచ్చిందని, తన క్లాస్మేట్కు జాబ్ వచ్చిందని సంతోషపడడం. పెద్దవారు పిల్లలకు జాబ్ వస్తే అది తమ విజయంగా, కంపెనీ లాభాల్లో ఉంటే
ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నాను అంటే ఆ కంపెనీలో నేను భాగం కాబట్టి అది నా విజయం. మా జట్టు గెలిచింది అంటే ఇతడు రన్నులు చేయకపోయినా మా జట్టు గెలిచింది అంటే మా జట్టు గెలిచింది, ఆ గెలవడంలో నేను కారణం అని చెప్పడం. అంటే ఫైనల్గా మీకు అర్థం కావాలండి, ఇతరుల విజయాన్ని కూడా తన విజయంగా తన ఖాతాలో వేసుకోవడాన్ని తాదాత్మీకరణము అంటారు. మరి స్వైర కల్పన, పగటి కళలు కలడం. సినిమా చూస్తూ ఉంటాం, క్రికెట్ చూస్తూ ఉంటాం, ఐపీఎల్ చూస్తూ ఉంటాం. ఆ స్థానంలో మనముండి మనమే హీరోనట్టు మనమే ఫైటింగ్ చేస్తున్నట్టు ఊహించుకోవడం. అంటే కాని వాటిని ఆలోచించడం. వీళ్ళందరూ కూడా పనులు చేయరు, కళలు మాత్రమే కంటారు. కోచింగ్ వెళ్తాడు, టీఆర్టీ, డిఎస్సి అన్ని కానిస్టేబుల్ కోచింగ్ వెళ్ళిన వ్యక్తి నిజంగా తాను కానిస్టేబుల్ అయినట్టు ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా ఊహించుకోవడం. పేషెంట్గా వెళ్ళి డాక్టర్ని చూస్తూ డాక్టర్ స్థానంలో తను ఉన్నట్టు ఎక్కువ మంది వేల మంది పేషెంట్లు తన చుట్టూ ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఎమ్మెల్యే స్పీచ్ విని ఎమ్మెల్యే స్థానాన్ని తన స్థానంగా ఊహించుకోవడం. అంటే పగటి కళ్ళ కట్టడం. కూర్చున్న దగ్గరే మేడలు కట్టడం, కూర్చున్న దగ్గరనే మేడలు కట్టడం. స్వైర కల్పన అంటే వీరు సైకిల్ పైన కూర్చుంటారు, సైకిల్ తొక్కుతుంటారు, కానీ స్టాండ్ తీయరు. గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఖాళీ చెంచాతో అన్నం తింటుంటారు. ఎప్పుడు పగలు కాదు. టీచింగ్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థి టీచింగ్ ప్రాక్టీస్ సమయంలో నిజంగా తను టీచర్ని ఫీల్ కావడం. అంటే ఎప్పుడు కాని వాటిని ముందుగానే ఊహించుకొని సంతోషపడుతుంటారు, సంబరపడుతుంటారు. మరి ఉపసంవరణ అంటే తప్పించుకోవడం. ఏం తప్పించుకోవడం అంటే పరీక్ష బాగా రాయలేకపోతాడని తెలుసు, ఎందుకంటే చదవలేడు కాబట్టి. పరీక్ష రాసి మళ్ళీ రిజల్ట్ చూసి మళ్ళీ ఫెయిల్ అయితే ఎవరైనా ఏమనుకుంటారంటే అంటే ఓడలేక ఆడలేకపోవడం. తప్పించుకోవడం అంటే ఓడలేక ఆడలేకపోవడం. క్రికెట్ ఆడతావా, ఖోఖో ఆడతావా స్కూల్ అంటే వద్దు పరుగు పోతుందని ముందుగానే తప్పించుకోవడం. ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు పదే, అమ్మో ఫోన్ ఎత్తితే ఏదో క్లాస్ పిక్తాడు, ఈ రోజులు నేను ఎత్తలేదు కాబట్టి ఎందుకు అనవసరంగా ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలని ఫోన్ ఎత్తకుండడం. అప్పు ఇచ్చిన వాడి ఫోన్ వస్తే తీసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడం. అంటే ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు, పెళ్ళి ఎప్పుడు అంటాడు, జాబ్ ఎప్పుడు అంటాడు, ఏం చేస్తున్నావు అంటాడు, కాబట్టి తప్పించుకొని తిరగడం. అంటే ఆ బాధాకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి, అనవసరంగా వెళ్ళకపోతే జ్వరం వచ్చిందని చెప్తే ఏదో ఒక కారణం చెప్తే చాలు. అంటే తప్పించుకొని తిరగడం. ఓడలేక ఆడలేకపోవడం. సానుభూతి. నేను బాగానే చదివాను కానీ పేపర్ పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్, అయ్యో అలా వచ్చిందా అనాలి అవతల వాళ్ళు. టెట్ బాగానే చదివాను, డిఎస్సి బాగానే చదివాను, కానీ అదే రోజు నాకు ఎగ్జామ్ ముందు రోజు జ్వరం వచ్చింది, గ్లూకోజ్ ఇచ్చాయి, అంబులెన్స్లో అలాగే గ్లూకోజ్తో నేను పరీక్షకు వెళ్ళాలంటే అయ్యో అంత అలా జరిగిందా అనాలి. ఎగ్జామ్ ముందు రోజే రన్నింగ్ రేస్లో నాకు రేపే ఈవెంట్స్ ఉన్నాయి, రన్నింగ్ రేస్లో కాళ్ళు పట్టుకుంది, యాక్సిడెంట్ జరిగింది, త్రుటిలో 1 మార్కులో పోయింది, 1/2 మార్కులో పోయింది అన్నప్పుడు నిజమే మా వాడు బాగా కష్టపడ్డాడు కానీ పాపం 1/2 మార్కులో పోయింది, మన అదృష్టం బాగాలేదు, ఈ సంవత్సరం జాతకం బాగాలేదు, నేను ముందే చూపించాను. ఈ విధంగా వారు సానుభూతి పొందాలనుకుంటారు ఇలాంటి మెంటాలిటీ కలవారు. మరి ప్రతిచర్య నిర్మితి, దీనికి మరో పేర్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. మనం ఒకటి నేర్చుకొని వెళ్తే ఇంకొకటి వస్తుంది కాబట్టి సమగ్రంగా నేర్చుకోవాలి. చూడండి, ప్రతిచర్య నిర్మితి, ప్రతిచర్య ఉద్భవం అంటాడు, లేక ప్రేరకం తారుమారు అంటాడు. చూడండి, ఎంత బాగా చదివినా ఇలాంటి మిస్ చేస్తే చాలా ఇబ్బంది. కాబట్టి ఏమిటి ఇంతకు ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఒకటి బయటికి ఒకటి. ఒక అమ్మాయి బర్త్డే ఉంది, ఎలా ఉంది నా డ్రెస్ అంటే సూపర్ అని చెప్తున్నావు కానీ నీకు నచ్చకపోయినా. ఒక ఇంటికి ఫంక్షన్కి వెళ్ళావు, ఎలా ఉన్నాయి భోజనాలు అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు అడిగాడు, నేను ఎలా పాఠం చెప్తాను, అమ్మో మీరు చెప్తే అస్సలే మర్చిపోము, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, కానీ మనసులో వేరే ఒపీనియన్ ఉంటుంది. మరి ఇన్ని డబ్బులు పెట్టుకొని సహాయమే చేయవు, అదే నా దగ్గర కనుక డబ్బులుంటే నువ్వు ఎంత సహాయం చేసావనో తెలుసా అంటే మనసులో ఒకటికి బయటికి. ఇంటికి వచ్చావు, బాగా ఆకలితో వచ్చావు మా ఇంటికి, తిను అన్నాను, రెండోసారి అడిగితే తినేవాడివి కూడా, బాగా ఆకలిగా ఉన్నా నా కడుపు చాలా టైట్ ఉందని చెప్తున్నావు. అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్తున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి వాస్తవ నిరాకరణ, నిజాన్ని ఒప్పుకోలేకపోవడం, మొండిగా వాదించడం. కోర్టులో జడ్జి నువ్వు తప్పు చేసావు కదంటే లేదు నేను తప్పే చేయలేదు, బాబు నీ కోపం ఎక్కువ, నా కోపం ఎక్కువ అని మళ్ళీ కోపంతోనే చెప్తున్నావు. బాబు నీకు అసహనం ఎక్కువ, పేషెన్స్ లేదు, చెప్పిన మాట నీనా ఇలాంటివన్నా నన్ను ఇంతవరకు ఎవరు అనలేదు. అంటే వాస్తవాన్ని ఒప్పుకోలేకపోవడం, నిజాన్ని ఒప్పుకోలేకపోవడం, మొండిగా వాదించడం, తాను పట్టుకున్న కుందేనుకు 3 కాళ్ళు, ఎందుకంటే ఒకటి వాచ్ చేతిలో ఉంది కాబట్టి. ఇలాంటి మెంటాలిటీ ఉంటే మీరు బాగా సరి చేసుకోండి.
మరి బౌద్ధికీకరణ అంటే కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీతి సూత్రాల ద్వారా ఉపశమనం పొందుతారు. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, కోడలు చనిపోయింది, కానీ అతన్ని అందరూ ఓదార్చడానికి వెళ్ళారు. చాలా కష్టాలు వచ్చాయి కదరా నీకే అంటే అతడు సింపుల్గా ఒక్కటే మాట్లాడు, మనిషి పుడతాడు చస్తాడు, పుట్టినవాడు గిట్టక మానదు, మ్యాన్ ఇస్ మోటల్, మానవులంతా మర్తులే, మనుషులకు రాకపోతే కష్టాలు ఇంకెవరికి వస్తాయి అని ఈ విధంగా నీతి సూత్రాల ద్వారా. మరి ఒక వ్యక్తి చనిపోతే మరొక వ్యక్తి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత అందరూ వెళ్ళాల్సిందే కదా, మనుషులకే కదా కష్టాలు వచ్చాయి, ఈ విధంగా రిలీఫ్ అవుతాడు. మరి మీరందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. మీరందరూ కూడా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు యూట్యూబ్లో వీడియోలు సీక్వెన్స్గా ఉండవు. సీక్వెన్స్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, సిలబస్ ప్రకారం ఎగ్జామ్లు, క్లాసులు, మెటీరియల్ అంటే ఖచ్చితంగా మన యాప్లో కోర్స్ తీసుకోండి. చాలా తక్కువగా అందిస్తున్నాం, అద్భుతంగా ఉంటాయి. మేము మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఒకసారి ఖచ్చితంగా వినాలి. మరి ప్రాయశ్చిత్తం, ఒక సామెత ఉంది మీకు తెలుసు మిత్రులారా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేనే లేదు. ఆలస్యంగా వస్తున్నావు, టెన్షన్ ఉన్నావు, ఎందుకంటే క్షమాపణ చెప్పే దమ్ము లేక. అదే ఆలస్యంగా వచ్చి ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి పోయి, సార్ నేను ఆలస్యంగా వచ్చాను, ఇంకొకసారి నేను ఆలస్యంగా రాను కాబట్టి నన్ను క్షమించండి అంటే అప్పుడు ప్రధానోపాధ్యాయుడు కూడా ఏమంటాడు, నో ప్రాబ్లం, లేట్ అనేది అందరికీ జరుగుతుంది అంటాడు. అదే నువ్వు రాకుండా, ఫోన్ ఎత్తకుండా, కలవకుండా ఉంటే ఇంకా నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి జీవితంలో మనం ఎప్పుడే కానీ క్షమాపణ అంటే అడగడం అంటే చాలా మంచి విషయం అని గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం తగ్గించుకోవడం కాదు, మనల్ని మనం పెంచుకోవడం. భార్య ఉప్పు ఎక్కువేసింది కాబట్టి భర్త వచ్చే సమయానికి ఏమనుకోకండి, కాస్త ఉప్పు ఎక్కువైంది అని రిక్వెస్ట్ చేస్తే పర్లే, వంట అన్న తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అదే భార్య ఉండి మరి ఉప్పు ఒకసారి ఎక్కువ అవుతుంటుంది, తక్కువ అవుతుంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలంటే గొడవలు అవుతుంటాయి. కాబట్టి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. మరి అదేవిధంగా వ్యక్తీకరణ అంటే నిర్మోహమాటంగా చెప్పడం, ఇది చాలా డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. మనకు షర్టు వేసుకొని వస్తే, ఎంతో ఉత్సాహంగా అతను వస్తే ఈ డ్రెస్ బాగాలేదు, ఎత్తి కొడుతుంది అని చెప్తాం. నిర్మోహమాటంగా చెప్పడం అంటే ఎవరైనా తనని హేళన చేస్తున్నా, జోక్స్ చేసినా, పదే ఇబ్బంది పెట్టినా డైరెక్ట్ వెళ్ళి, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు, నీ మాటల వల్ల నేను బాధపడుతున్నాను, ఇంకొకసారి నువ్వు రిపీట్ చేయవని కోరుకుంటున్నాను, సార్ పదే నన్ను క్లాస్లో అందరి ముందు మీరు ఏలైనా చేస్తున్నారు, నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పడాన్ని నిర్మోహమాటం చెప్పడం. అంటే ఉపాధ్యాయుడు బాగా పాఠం చెప్పకపోయినా, మాటలు మాత్రమే చెప్పినా, మార్కులు వచ్చేటట్టు చెప్పకపోయినా, సార్ మీరు మాటలే చెప్తున్నారు సార్, అలా వస్తాయి ఇలా వస్తాయి, నేను చెప్పినే వస్తాయి అంటున్నారు, కానీ పాఠమే సరిగా చెప్పట్లేదు సార్, పుస్తకాల్లో ఉన్నాయి చెప్పట్లేదు సార్ అని నిర్మోహమాటంగా చెప్పడం. ఇది ఒక్కొక్కసారి డేంజర్. అంటే నిర్మోహమాటంగా అవతల వ్యక్తికి నేరుగా చెప్పడాన్ని వ్యక్తీకరణ, ఎందుకంటే మనసులో ఉంచుకుంటే తను బరువైపోతాడు కాబట్టి. మరి ఉదాత్తీకరణము, అంతర్లీనం. ఉదాత్తీకరణము అంటే ఏమిటి, మరి అంతర్లీనం అంటే ఏమిటి, ఇవి చూస్తుంటే బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఉద్వేగ కెథార్సిస్. మనం ఉత్తర భారతదేశంలో నేర్చుకున్నాం. అదే ఇది. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తన బాధలో ఉన్నప్పుడు ఎలాగైనా సరే డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశం. డైవర్ట్ అంటే ఆ బాధ నుంచి ఉపశమనం పొందుటకు, ఆ పరిస్థితి నుంచి వేరే పరిస్థితికి వెళ్ళి ఉపశమనం పొందుతాడు. మరి చాలామంది, కొంతమంది అమ్మాయిలు, కొంతమంది బాధపడ్డప్పుడు పాటలు వింటారు, లేదా వంట చేస్తుంటారు, లేక మ్యాగీ చేసుకుంటారు, లేదా పజిల్స్ ఆడతారు, సెల్ ఫోన్ ఆడతారు, లేదా మిత్రులతో ఫోన్ మాట్లాడతారు, లేక వేరే క్రీడలలో నిమగ్నమై ఆ పరిస్థితిని పూర్తిగా మర్చిపోతారు. అబ్బాయిలు సినిమాకి వెళ్తారు, మిత్రుల దగ్గరికి వెళ్తారు, విహారయాత్రకు వెళ్తారు. అంటే బాధ కలిగిన పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడానికి వేరే దారులు వెతుకొని మర్చిపోయే ప్రయత్నం చేయడాన్ని ఉద్వేగ కెథార్సిస్ అంటారు. మరి ఆ ఉద్వేగ కెథార్సిస్ ఈక్వల్ టు ఉదాత్తీకరణము అని గుర్తుపెట్టుకోవాలి. మరి అంతర్లీనము అంటే ఏమిటంటే రాజీ పడడం, చేసేది ఏమీ లేక రాజీ పడడం. భర్తకు నాన్ వెజ్ రాదు, భర్తకు నాన్ వెజ్ అంటే ఇష్టం, భార్యకు నాన్ వెజ్ రాదు, కానీ భర్త కోసం నాన్ వెజ్ చేయడం అలవాటు చేసుకుంది, తినడం అలవాటు చేసుకుంది. భర్త నాస్తికుడు, దేవుడిని మొక్కడు, కానీ భార్యకు పూజలు అంటే ఇష్టం, చేసేది ఏమీ లేక భర్త కూడా భక్తి మార్గంలో మారడం జరిగింది. అంటే ఉదయాన్నే కోచింగ్ వెళ్ళే అలవాటు లేదు అమ్మాయికి, కానీ తప్పదు, జాబ్ ఇంపార్టెంట్. రాత్రిపూట ఆన్లైన్ క్లాస్ దీర్ఘంగా వినడం ఇష్టం లేదు, కళ్ళు పాడైపోతాయి, చిన్న సెల్ అయినా సరే తప్పదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అంటే చేసేది ఏమీ లేక రాజీ పడడాన్ని అంతర్లీనం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజీ పడడం అంటే
తనను తాను అభివృద్ధి చేసుకోవడం తప్ప తక్కువ చేసుకోవడం కాదు. ఇవి మరి దీంట్లో చాలామంది ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కాదు, దానికి అర్థాన్ని నేర్చుకోవాలి. అర్థం నేర్చుకుంటే పరమార్థం తెలిసి ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలుగుతారు. ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన క్లాసులు వినండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, భరోసా వస్తుంది, భద్రత వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్.